డ్రగ్స్ కలకలం రేపై రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ప్రధానంగా వినిపించిన మస్తాన్ సాయి అనే వ్యక్తిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. స్థానిక సుబానీ హోటల్ నిర్వాహకులతో కలిసి మస్తాన్ సాయి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు సెబ్ అధికారుల నిఘాలో బట్టబయలైంది. దీంతో సుబానీ హోటల్ కు చెందిన నాగుల్ షరీఫ్ అలాగే ఖాజా మొయినుద్దీన్ తో సహా మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. 5 ఏళ్లుగా డ్రగ్స్ ముఠాకు మాజీ ఎమ్మెల్యే అన్న కొడుకు కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా సెబ్ అధికారులు గుర్తించారు. గుంటూరులో డ్రగ్స్ కలకలం రేపై రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ప్రధానంగా వినిపించిన మస్తాన్ సాయి అనే వ్యక్తిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. స్థానిక సుబానీ హోటల్ నిర్వాహకులతో కలిసి మస్తాన్ సాయి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు సెబ్ అధికారుల నిఘాలో బట్టబయలైంది. దీంతో సుబానీ హోటల్ కు చెందిన నాగుల్ షరీఫ్, ఖాజా మొయినుద్దీన్ తో సహా మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. 5 ఏళ్లుగా డ్రగ్స్ ముఠాకు మాజీ ఎమ్మెల్యే అన్న కొడుకు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సెబ్ అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంశివరావు నాయుడు తెలుసుకుందాం. సాంశివరావు, నీలిమా గుంటూరుకు చెందిన మస్తానే దర్గా ధర్మకర్త కొడుకు మస్తాన్ సాయి, రావి మస్తాన్ సాయి డ్రగ్ కేసులో అరెస్ట్ కావడంతో ఇప్పుడు గుంటూరు నగరం వ్యాప్తంగా ఇదే తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ మస్తాన్ సాయి అరెస్ట్ తో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది డ్రగ్స్ వ్యాపారంలో డ్రగ్స్ లో ఉన్నారు అనేది కూడా ఒక చర్చ అవుతుంది. అయితే జూన్ 30వ తేదీన ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకుని వస్తుండగా ముందస్తు సమాచారం మేరకు సెబ్ అధికారులు విజయవాడ రైల్వే స్టేషన్ లో మకాం వేసి పట్టుకునేందుకు ప్రయత్నించగా మస్తాన్ సాయి అప్పుడు దొరకకుండా తప్పించుకుని వెళ్ళాడు. జూన్ 30వ తేదీన గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ బిర్యానీ సెంటర్ గా ప్రసిద్ధి చెందిన సుబానీ హోటల్ తనయులిద్దరు కూడా ఆ రోజు డ్రగ్స్ తెస్తూ కూడా పట్టుబడినారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో కూడా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అప్పటి నుంచి మస్తాన్ సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతను హైదరాబాద్, గుంటూరు పలు ప్రాంతాల్లో తిరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే సినిమా నటులకు సంబంధించిన రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ లో కూడా మరొకసారి మస్తాన్ సాయి అంశం తెర మీదకి వచ్చింది. ఈ మస్తాన్ సాయి అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు ఇతనిపై దృష్టి సారించగా గతంలో ఎన్నో కేసుల్లో మస్తాన్ సాయి అతను పాత్ర ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో లావణ్య గుంటూరులోని మస్తానే దర్గాను సందర్శించేందుకు వచ్చిన సమయంలో ఆమె ఉన్న లాడ్జి హోటల్ రూమ్ లో ఇతను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా తెలిసింది. అప్పుడు గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసి హైదరాబాద్ వెళ్ళిపోగా ఆ తర్వాత అక్కడున్న సిఐ రాజశేఖర్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న నేత కాబట్టి ఆ మస్తాన్ సాయిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాన్ని తొక్కిపెట్టారని ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మస్తాన్ సాయి అరెస్ట్ నేపథ్యంలో పట్టాభిపురంలో గతంలో నమోదైన కేసు, అప్పటి సిఐ ఇతనికి తొత్తుగా పనిచేసిన వ్యవహార శైలి మొత్తం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు దానికి తోడు ఈ మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో పరిచయం పెట్టుకుని వారి వ్యక్తిగత వీడియోలను కూడా తన ఫోన్ లో చిత్రీకరించి వారిని ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా హైదరాబాద్ పోలీసులు మస్తాన్ సాయి ఫోన్ వ్యవహారం, అతని వ్యవహార శైలి, అతను ఎవరెవరితో అమ్మాయిలతో వీడియోలు తీసున్నాడు, న్యూడ్ ఫోటోలు తీసున్నాడు అనే కోణంలో కూడా ఇతనిపై కూడా విచారణకి దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇక గుంటూరులో ఇతనికి సంబంధించి ఇతనితో పాటు గతంలో 5 ఏళ్లుగా గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే అన్న కొడుకు కీలకంగా కూడా గుంటూరు నగరం, గుంటూరు చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీల టార్గెట్ గా 5 ఏళ్ల పాటు డ్రగ్స్ దందాను, డ్రగ్స్ వ్యాపారం ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళంతా డ్రగ్స్ వ్యాపారం చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో మాజీ ఎమ్మెల్యే అన్న కొడుకు కీలకంగా వ్యవహరించగా ఇప్పుడు అరెస్ట్ అయిన మస్తాన్ సాయి, సుబానీ హోటల్ నిర్వాహకులు ఇద్దరు కొడుకులు కలిపి కూడా గత 5 ఏళ్లుగా విత్తలవిడిగా గుంటూరు జిల్లాలోని కీలకమైన ప్రముఖంగా ప్రసిద్ధి చెందిన ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులే టార్గెట్ గా వీళ్ళు డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ కాలేజీలు ఎవరెవరు నుంచి డ్రగ్స్ పెడ్లర్ గా ఉన్నారు, ఎవరెవరు విద్యార్థులకి డ్రగ్స్ తీసుకొని సరఫరా చేస్తున్నారు అనే కోణంలో కూడా సెబ్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు తెలుస్తుంది. గత కొంతకాలం హైదరాబాద్ లో వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకుడితో కలిసి కూడా ఇతను గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి హైదరాబాద్ లో
పలు చోట్ల డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు కూడా గతంలోనే ఉంది. అయితే ఇప్పటికే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు ఈ డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళిన సందర్భం కూడా ఉంది. దాంతో పాటు పల్లెటూరు రుచులు అనే ఒక టిఫిన్ సెంటర్ తో అతను కూడా ఇతను డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు కూడా ఇప్పుడు పోలీసుల విషయంలో వెలుగులోకి వచ్చింది. ఇట్లా కీలకమైన వ్యాపార సంస్థలు హోటల్ నిర్వాహకులు మొత్తం కూడా ఈ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ కి లింకులున్న నేపథ్యంలో గుంటూరు నగర వ్యాప్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే రకమైన చర్చ జరుగుతుంది. ఎంతమంది హోటల్ నిర్వాహకులు డ్రగ్స్ వ్యాపారం నిర్వహించడం ఏంటి, డ్రగ్స్ లో హోటల్ నిర్వాహకుల సంబంధాలు ఏంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.